ఏంజల్ మార్కస్ షిమికి. ఓకే, నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను రోజు ఆయన్ని ఆరాధిస్తాను కాబట్టి, ఆయన ఇన్వెంట్ చేసినటువంటి గొప్ప సాధనాన్ని ఉపయోగిస్తాను కాబట్టి. ఇంకా విచిత్రం ఏంటంటే ఈరోజు మనం అందరం కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళందరికీ మనం చాలా ఏంటంటే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఎప్పుడు అనుకొని ఉండము ఏం జరుగుతుందో అని. అదే ఈ మార్కరీ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఈ ఎలక్ట్రిసిటీ కనిపెట్టకపోతే ఏమయ్యేది? అదేంటి చార్ల్స్ బాబ్స్ అది కనిపెట్టకపోతే 1852 82 కనిపెట్టాడు. ఆ కంప్యూటర్ కనిపెట్టకపోతే ఏమయ్యేది? అవన్నీ పక్కన పెడతాం. 21st సెంచరీకి వచ్చేసరికి ఇంటర్నెట్ లేకపోతే ఏమవుతుంది? ఇంటర్నెట్ ఏంటి? కరెక్ట్గా 20 సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ తెలియదు, 15 సంవత్సరాల క్రితం వరకు వాట్సాప్ తెలియదు. అంటే ఇది అరచేతిలో స్వర్గం అంటారు చూసారా? అరచేతిలో స్వర్గం అంటే మనం ఇంకేదో అనుకునేవాళ్ళం. ఇప్పుడు అర్థమవుతుంది అంటే అరచేతిలో స్వర్గం ఇది. నా సెల్ ఫోన్ కనిపెట్టిన ఎవరు మార్టిన్ కూపర్, ఆయన కనిపెట్టినప్పుడు 3 కిలోలు. ఆ 3 కిలోలది కాస్త ఇప్పుడు దాదాపుగా 300 గ్రామ్స్కి వచ్చేసింది. అలాగే ఇప్పుడు మనం ఏదైతే చూడబోతున్నామో అది కూడా కనిపెట్టినప్పుడు అది చాలా పెద్ద ఇన్స్ట్రుమెంట్. అది కాస్త 3 కిలోలకు వచ్చి ఆ 3 కిలోలది కాస్త ఇప్పుడు జస్ట్ 50 గ్రాముల్లోకి వచ్చింది. సో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ అంతా ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జిపిఎస్, గ్రౌండ్ పొజిషనింగ్ సిస్టమ్ కాదట. అసలు నిజంగా చెప్పాలంటే మనమంతా వీఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ జిపిఎస్, గాడ్ పొజిషనింగ్ సిస్టమ్. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. వీఆర్ ఆల్ పొజిషన్డ్ బై ద గాడ్ అండ్ ఆయనవన్నీ మనకు చేయిస్తున్నాడని ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుంది. సరే, వాటి గురించి అంతా కూడా ఇన్ డీటెయిల్ గా వచ్చినటువంటి మిగతా వక్తలందరూ కూడా మాట్లాడతారు. నేను చెప్పేది ఏంటంటే ఒక రేడియో ఫ్రీక్వెన్సీ, ఒక మ్యాగ్నెటిక్ వేవ్స్. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సైన్స్ ఎప్పుడు వెళ్తూ ఉంటుంది అనమాట. కానీ ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది వెరీ డిఫరెంట్. స్మాలెస్ట్ పార్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. ఎనర్జీ ఈజ్ మ్యాటర్ అన్నాడు, అన్నందుకు ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. తర్వాత ఎనర్జీ అనేటువంటిది వేరికల్స్ లో ఉంటాయని ఒకనందుకు ఆయనకి వచ్చింది. వేరికల్స్ కాదు, అది పార్టికల్స్ అన్నందుకు ఒక ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అవి రెండూ కాదండి, వేవ్ పార్టికల్ వేరికల్స్ అన్నాడు, అందరూ ఆయనకి. అంటే ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. ఒకప్పుడు మనకి ఆరోగ్యంగా ఉండడం కోసం ఏం చేశారు, కడుపు మీద ఇట్లా వాతలు పెట్టేవాళ్ళు. మీ అమ్మా నాన్న చూస్తే మీకు తెలుస్తుంది, రైట్? తర్వాత ఇంకేదైనా జరిగితే ఇక్కడ వాత పెట్టేవారు. దాని అంతటికి కారణం అప్పట్లో ఉన్న సైన్స్. రేపు 50 సంవత్సరాల తర్వాత ముని మన వాళ్ళు ఏమంటారు అంటే, మా తాతలంట ఎంత అన్యాయం తెలుసా, వాళ్ళు టాబ్లెట్లు మింగేదంట. అరే టాబ్లెట్లు మింగడం ఏంది పోయి, ఆపరేషన్ అయితే కట్ చేసేవాళ్ళంట, కుట్లేసేవాళ్ళంట. కుట్లేయడం ఏంది నాకు అర్థం కాదు. మనిషి ఎవడన్నా కోస్తాడా? After 50 years, people say this is inhuman because what we have been doing is present generation, and what we have been doing is the present technology. But still those people, they curse us that why? But we were cursing our own 100 years back technology. So please understand, we are changing. If nobody comes out without mobile phone, it is not a gadget, it is a part of your body. It is just like మీ అవయవంలో, అంటే మీ పార్ట్ ఆఫ్ అ బాడీ అంతే. చెయ్యుందో లేదో తెలియదు కానీ లోపల ఫోన్ ఉందో లేదో చూసుకుంటాం కదా. చెయ్యుందో లేదో చెయ్యికి ఏదో కూడా తెలియదు. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అలాంటి టెక్నాలజీని ఈ ఫోన్ కి కనెక్ట్ చేసి అద్భుతమైనటువంటి ఒక డివైస్ ని తీసుకొచ్చి, ఆ సాఫ్ట్వేర్ ని తీసుకొచ్చి ఎంత అద్భుతాలు సృష్టిస్తున్నారంటే శారీరకమైన, మానసికమైన, అలాగే ఆధ్యాత్మికంగా మనల్ని కనెక్ట్ చేసి అనుభవిస్తున్న వాళ్ళల్లో నేను ఒకనేందుకు ధన్యుణ్ణి. తర్వాత ప్రతిసారి కూడా, ప్రతిరోజు కూడా ఆయన ఫోటో చూసో లేదా ఆయన చెప్పింది రాసిందో చూసో నేను చాలా సంతోషపడుతూ ఉంటాను. అయితే నేను మీకు చెప్పేది ఏమిటంటే ముఖ్యంగా మనకి కొన్ని కనబడవు. చల్లదనం కనబడదు, వెచ్చదనం కనబడదు, ప్రేమ కనబడదు, దుఃఖం కనబడదు, సుఖం కనబడదు, అనుభవిస్తూ ఉంటాం. అట్లాగే ఒక అద్భుతాన్ని మీరు అనుభవించాలి అంటే, నిజంగా మీకేదైనా ఉపయోగం కావాలి అంటే మీరేం కోల్పోతున్నారో మానసికంగానా శారీరకంగానా, అది కోల్పోయిన దాన్ని కనుక మీరు తెచ్చుకుంటే మీకు ఎంత ఆనందం ఉంటుందో చెప్పండి. ఆ కోల్పోయిన దాన్ని తీసుకురావడమే, అంటే డిజార్డర్ నుంచి ఆర్డర్లోకి తీసుకురావడమే ప్రధానాంశం ఇక్కడ. దానికి సంబంధించింది అందరూ అనుభవజ్ఞులైన మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని మీకు తెలియజేస్తారు. అనుభవించండి, ఆనందాన్ని అనుభవించండి. మే గాడ్ బ్లెస్ యూ విత్ వండర్ఫుల్ ఫ్రీక్వెన్సీస్.